అందరికీ నమస్కారం అండి. నిన్న శిష్యుడు అనుభవ అపరోక్ష అనుభూతిని గురించి చెప్పుకొస్తూనే తనలోనే స్వయం ప్రబోధము కలుగజేసుకొనవలెను, వేరు ఉపాయం లేదు. శాస్త్రములన్నీ అచ్చోటనేమీ చేయజాలవు, అవన్నీ బాహ్యములే. తుట్టతుటకు గురూపదేశము కూడా మార్గమును చూపినదే అగును. అయినను దైవానుగ్రహము గురుకృప ఉండిన తన ప్రతిబంధములు తొలగి సులభముగా స్వానుభవ విజ్ఞానవంతుడని చెప్పి చెప్పుకొస్తున్నాడు గురువు. చెప్పుకుంటూ ఎట్లా తనలోనే స్వయం ప్రబోధము కలుగు చేసుకొనగలం. ఎవరికి వాళ్లే తనలోనే స్వ ప్రబోధం అంటే స్వయం ప్రబోధం అంటే తనకే బోధ చేసుకోవాలంటే బాగా విచారణ చేయాలి. లోపల చేస్తేనే ఈ ఆత్మతత్వం అవగాహన అవుతుంది, కానీ ఇంకా వేరే ఉపాయం లేదు. శాస్త్రములన్నీ కూడా ఆ చోటకు వచ్చి ఏమీ చేయజాలవు. ఎందుకంటే మామిడి పండు తీగా ఉంటుందని చెబుతుంది, కానీ ఏ తీపని శాస్త్రం ఏం చెబుతుంది? ఎవరికి వాళ్ళు తింటే తెలుస్తుంది. దాన్నే అపరోక్ష జ్ఞానం అంటారన్నమాట. ఇవన్నీ కూడా శాస్త్రం అన్ని కూడా బాహ్యంలో ఎందుకని తినమని చెబుతుందే గాని రుచి చూసేది ఎవరు? అంతర్ముఖంలో ఉన్న భగవతత్వం ఉన్న ఎవరైతే ఉన్నాడో సాధకుడు వాడు రుచి చూస్తాడు. ఈ ప్రబోధం కూడా అట్లాంటిది అనమాట. తుట్టతుటకు గురూపదేశం కూడా మార్గముని చూపిస్తుంది, పూర్తిగా తీసుకెళ్లదు గురువు ఉపదేశం కూడా. అయినను దైవానుగ్రహము గురుకృప ఎందున తన ప్రతిబంధములు కలిగి సులభముగా స్వానుభవ విజ్ఞానవంతుడగును. మనం వెళ్తూ ఉంటే ఏదన్నా మనకు చేయూతనిస్తే, ఎవరైనా మన బరువు మోసేస్తా ఉంటే పక్క వాళ్ళు నాకు కాస్త ఇవ్వంటే మనకు తేలిగ్గా ఎట్లయితే ఉంటుందో, మనం ఈ సాధన చేసేటప్పుడు దైవానుగ్రహం గురుకృప కూడా ఉంటే మన యొక్క ప్రతిబంధాలన్నీ తొలగి సులభంగా స్వానుభవ విజ్ఞానవంతుడు అవుతాడు అనమాట. తర్వాత గురువు శిష్యుని ప్రశ్నను ప్రశంసిస్తున్నాడు. ఎందుకని శిష్యుడు ఏమేమి ప్రశ్నలు వేశాడు? మొన్న బంధం అనగానేమి, ఆ బంధం ఎటులు వచ్చినది, ఆ బంధమునకు నిలకడ ఎక్కడిది, దాని విముక్తి ఎలాగును కలుగును, అనాత్మ అనగానేమి, పరమాత్మ అనగానేమి, ఆ రెండు యొక్క విచారణ ఎలాగును జరుగును, ఇదంతయు ఎరింగింపుడని శిష్యుడు 7 ప్రశ్నల ద్వారా గురువుని అడిగితే, ఆ ప్రశ్నలన్నీ కూడా గురువు విచారించాడమ్మో. ఇంత లోతు ప్రశ్నలు మామూలు వాళ్ళు వేయలేరు, ఏదో కొద్ద జ్ఞానం కలవాడే వేయగలడని చెప్పి దానికి 5 శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నారండి. యస్త్వయా అద్య కృతః ప్రశ్న వరీయాన్ శాస్త్ర విస్మతః శ్రోత్రప్రాయః నిగూఢార్థః జ్ఞాతవ్యః చ ముముక్షుభిః. గురువు శిష్యుని ప్రశ్నను ప్రశంసించుతున్నాడు. ఏం ప్రశ్నలు వేసారు చెప్పుకున్నాం కదా ఇప్పుడే. బంధం అంటే ఏంటి, అది ఎట్లా వచ్చింది, దానికి నిలకడ ఎక్కడుంది, దాని ముక్తి ఎలాగో కలుగునా, దాని బంధాన్ని ఎట్లా విడబెట్టుకోవాలి, అసలు అనాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క విచారణ ఎట్లా ఏంటని చెప్పి అన్ని కూడా అడిగేటప్పటికి ప్రశంసిస్తున్నాడు గురువు ఈ శిష్యుని. అమ్మ ఇంత గొప్ప గొప్ప ప్రశ్నలు వేశాడు శిష్యుడని. ఇందుచే శిష్యుడు మహాప్రజ్ఞావంతుడు. ఇట్లాంటి ప్రశ్నలు వేస్తేనే వాడి దగ్గర ప్రజ్ఞానం ఉంది కదా అని గురువు తెలుసుకుని దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట. సంసార తాపతత్తుడే యథార్థ జిజ్ఞాసుగా ఉండవలనని తెలుపబడినది. శిష్యుడు ఎట్లా ఉండాలి? సంసార తాపతత్తుడే, దాంట్లో తప్పించిపోవాలి. ఇందులోంచి ఎప్పుడు బయటకు రావాలి, ఎట్లా తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం ద్వారా అని యథార్థ జిజ్ఞాసుగా ఉండవాలి. యథార్థం అంటే ఏంటి? కొంతమంది తంత్ర సాధకులు ఏం చేస్తారు అంటే, ఆ గురువు గారు నేను ఇంత లోతు ప్రశ్న వేస్తే ఏం చెబుతారో చూద్దాం అనుకుంటారు. అప్పుడు మరి గురువుకు తెలుసా తెలీదా? శిష్యుడు యొక్క యథార్థమైన గురువు అయితే తెలుస్తుంది. యథార్థ గురువు అంటే కప్ప గురువులు కాకుండా ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలిసిన గురువు అయితే ఆ శిష్యుడు వేసే ప్రశ్నని బట్టి తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రశంసిస్తున్నాడు అన్నమాట. అట్లాంటి గురువు కాబట్టి ప్రశంసిస్తూ ప్రజ్ఞావంతుడైన శిష్యుడాన్ని సంబోధిస్తున్నాడు అన్నమాట. కాబట్టి అట్లా ప్రశ్న వెయ్యాలి గురువు గారికి వేసేటప్పుడు. అది ఎట్లా ఉంటుంది? శాస్త్రజ్ఞులకు సమ్మతమైంది, శాస్త్రజ్ఞానం కలవాళ్ళకు కూడా ఆ ప్రశ్న సమ్మతమైంది, సూత్రప్రాయమైనది. సూత్రమన అల్పాక్షరములు కలిగి సందేహరహితమై సారభూతమై నిర్దిష్టమై ఉండును. సూత్రం అంటే ఏంటి? ఆధారం. మనం ప్రశ్న వేసామంటే ఆ ప్రశ్నకు ఆధారం ఏంటి? పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వంలో సందేహం లేకుండా సారభూతమై నిర్దిష్టమై ఉండాలి శిష్యుడు వేసే ప్రశ్న. అట్టి సూత్ర లక్షణము నీ ప్రశ్నలో ఎంతగానో పొసగి ఉన్నది. ఆ సూత్ర లక్షణం అంటే ఏమంటున్నాడు? అనాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అదే దాని యొక్క లక్షణం అన్నమాట. అట్టి ఎంతగానో పొసగి దాంట్లో ఉంది. ఇకను అతి నిగూఢార్థము కలదు. ఈ ప్రశ్నలన్నీ ఎట్లా ఉన్నాయి? ఉట్టి నిగూఢార్థం కాదు, అతి నిగూఢార్థము కలదు. వేదముల్లో ముముక్షులకు వాడేటులా ప్రశ్నించవలేనని తెలిపి ఉన్నారు. వేదాల్లో కూడా చెప్పి
ముముక్షు అంటే మోక్షం కావాలనుకున్నవాడు ఎట్లా ప్రశ్నించాలని ఉన్నదో అట్టి అర్థముతో కూడినది నువ్వు వేసిన ప్రశ్న విధానము అంత బాగుంది. ఇకను నీవు గావించిన ప్రశ్న మోక్షేచ్ఛ కలవారందరూ అవశ్యము తెలుసుకోదగి ఉన్నది. నువ్వు ఏదైతే ప్రశ్న వేశావో అట్లాంటి ఆ ప్రశ్నే మోక్ష యందు ఇచ్చ కలవారందరూ కూడా అవశ్యము తప్పనిసరిగా తెలుసుకోదగి ఉన్నది. బంధం ఏంటి, బంధం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బంధం నిలకడ ఎక్కడుంది, ఆత్మ జీవుడు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, వీటిలోంచి విముక్తి ఎట్లా పడేయాలి, ఇవన్నీ కూడా కదా ప్రశ్నలండి అతి నిగూఢమైనవి. ఇకను నీవు గావించిన ప్రశ్న అందరూ తెలుసుకోవాలి అనగా నీ ప్రశ్నను బాగా విమర్శించినది మోక్షకాములకు దారి చూపినదై ఉన్నది. నీకు ఒక్కడికే కాదు, మోక్షం కావాలని ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళందరికీ కూడా దారి చూపేదే ఉంది నువ్వు వేసిన ప్రశ్న. ఈ ప్రకారము శిష్య ప్రశ్నను ప్రశంసించడితే మహానుభావుల దగ్గర ఏదో కొన్ని వేదాంత యుక్తులను కూడా పెట్టి ప్రశ్నించకూడదని యుక్తితో కాకుండా వేదాంతంగానే ప్రశ్నించాలి. యుక్తులు అనేటప్పటికి మళ్ళీ ఏదో తెలివితేటలతో చేసేది అవుతుంది, తన యొక్క సొంత తెలివితేటలు పెట్టుకున్నట్ట కాకుండా యథార్థంగా వెయ్యాలి ప్రశ్న వేసేటప్పుడు. గురువుకి నిజంగా తన ఆర్తుడై జిజ్ఞాసుడై ప్రశ్నించగలేను. తన ఆర్తితో తన యొక్క దుఃఖాన్ని, సంసార తాపాన్ని ఎట్లా పోగొడతారు గురువు గారు, ఎట్లా నాకు అందులోంచి అసలైన ఆనందాన్ని నేను ఎట్లా పొందాలని చెప్పి ఆర్తితో జిజ్ఞాసుడే ప్రశ్నించగలిగిన అనే విషయము స్ఫుటముగా ప్రస్ఫుటం అవుతున్నది, మనకు బాగా అర్థం అవుతోంది ఈ ప్రశ్న ఇట్లా శిష్యుడు వేసేటప్పటికి. శృణుష్వ అవహిత విద్వన్ సత్ మయా సముదీర్యతే తత్ ఏతత్ శ్రవణాత్ సద్య భవబంధాత్ విమోక్షసే. గురువు శిష్యుని శ్రవణాసక్తునిగా చేయించు ధైర్యవంతునిగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు గురువు? ఇంకా శిష్యుణ్ణి శ్రవణము ఎందు వినేదానేందు ఆసక్తిగా చేస్తూ ధైర్యవంతునిగా చేస్తున్నాడు. ధైర్యం అంటే ఏంటి? ఇదంతా ఏమైపోతుందో, ఈ శరీరము ఇదంతా నాదే అనేది కాకుండా ఆత్మ నువ్వు నాన్న, జగత్తు మిథ్య, ఆత్మ సత్యం అని చెప్పి అన్ని చెప్తూ ధైర్యవంతునిగా చేస్తున్నాడు. ఓ జ్ఞానవంతుడా, శిష్యుని సంబోధిస్తున్నాడు అనమాట. ఓ జ్ఞానవంతుడా, నువ్వు ఏకాగ్ర మనస్కుడు కమ్ము. నీ మనస్సుని అటు ఇటు చెదరనీయకుండా ఏకాగ్రంగా ఉంచు. నీ చెప్పుదానని కడు ఆసక్తితో వినుము. మనసుని ఏకాగ్రం చేసి శ్రద్ధగా విను నేను చెప్పేది. అట్టి స్వయం ప్రబోధన కలుగజేయనట్టి ఉపదేశమును వినితోడనే సంసార బంధము నాశనమగును. ఎట్లా దీపం చూసిరాగానే చీకటి ఎట్లా పోయిందో అట్లా స్వయం ప్రబోధన కలుగజేయనట్టు నీకుగా కూడా బోధ కలుగజేస్తుంది. నేనేం చెప్తున్నాను, దాన్ని ఆసక్తితో విను నేను చెప్తున్నా. నేను చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో విన్నావో శ్రద్ధగాను ఉపదేశం విన్న మాత్రంలే నీ యొక్క సంసార బంధం నాశనం అవుతుందని చెప్తున్నాడు అనమాట. మోక్షస్య హేతు ప్రథమ నిగత్యతే వైరాగ్యం అత్యంతం అనిత్య వస్తుషు తతః శమః చ అపి దమః తితిక్ష న్యాసః ప్రసక్త అఖిల కర్మాణం పురుషం. గురువు శిష్యునికి సంసార విముక్తి మార్గమును బోధించుతున్నాడు. నశించు స్వభావము గల ప్రాపంచ విషయంలో అత్యంత నిరాశారూపమైన వైరాగ్యము మోక్షమునకు మొట్టమొదటి కారణము. ఏం కావాలి శిష్యుడికి? నిరాశారూపమైన వైరాగ్యం కావాలి. నిరాశ అంటే ఏంటి? ఆశ లేకుండా ఉండటం. ఆశ అంటే ఏంటి? ఉన్నదాంతో తృప్తి లేకుండా తనకి లేని దాన్ని తెచ్చుకోవాలి, కావాలనుకోవటం ఆశ. ఆశ లేకుండా ఉండటం ఏమవుతుంది? వైరాగ్యం. మన వైరాగ్యం అంటే వదిలేయటం అనుకుంటాను. ఏం వదిలేయాలి? ఆశని వదిలేయాలి. భగవంతుడి మీద భారం వేసి చేస్తున్నప్పుడు భగవంతుడు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయడు. కానీ నేను సంపాదించాలి, నేను చేయాలని ఆశ ఉంది కదా. లేకపోతే కర్తవ్య గర్వం మానేస్తే వైరాగ్యం అవుతుందా? అది వదిలిపెట్టేస్తే అది ఎప్పటికీ వైరాగ్యం కాదు. తనకి ఎంత కావాలో, ఏది కావాలో తెలుసుకున్న మసలుకోవటమే అసలైన వైరాగ్యం. మొట్టమొదట మనకి మోక్షానికి అట్లాంటి కావాలని చెబుతున్నాడు అనమాట. తర్వాత మోక్షమునకు ప్రతిబంధమును కలుగజేయు సమస్త కర్మలను వదులుట, శీతోష్ణాది ద్వంద్వములను సహించుట, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము ఇవన్నీ ముక్తిని కలుగజేయనివి. ముక్తిని కలుగజేయి ఏం చేస్తాయి? సమస్త కర్మలను వదులుట. ఏం వదలాలి? సమస్త కర్మలు అంటే మంచి చెడు అన్ని కూడా వదిలేసి శీతోష్ణాది ద్వంద్వములను సహించుట. ఉష్ణం వచ్చినా, వేడొచ్చినా, శీతలం వచ్చినా సహించుట. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంతరేంద్రియాలంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ముక్తిని కలుగుజేయను. ఏం చేస్తే ఇవన్నీ కూడా నిగ్రహించాలి. వైరాగ్యం అన్నది
సకల సాధనలకు ఆధారము. వైరాగ్యం అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో తెలుసుకున్నదే సకల సాధనకు కూడా అదే ఆధారం. ఇది లేనిదే అన్ని నిష్ఫలములు. అసలు మనకి బేస్ అంటే పునాది లేకపోతే పైన ఎన్నిళ్ళు కడతాం, ఏం కట్టలేం. కాబట్టి ముందు వైరాగ్యమే కావాలి. తనకి ఏం కావాలో, అసలు ఉండేదేంటో లేనిదేంటో తెలుసుకుంటేనే మనం తర్వాత సాధనలో ముందుకెళ్తే ఫలితం అన్నమాట. అందుచేతనే వైరాగ్యం మొదట చెప్పబడింది. ఇవన్నీ మోక్షమును గోరు వానిచే అనుష్ఠింపదగినది. వైరాగ్యం అనగా బ్రహ్మ మొదలు స్థావరాంతము వరకు గల సకల పదార్థముల యందును కాకిమలము నందువలే అసహ్య బుద్ధియే. బ్రహ్మలోక సుఖమును కూడా తృణము వలె తుచ్చముగా చూసుటే వైరాగ్యము. ఎట్లా చూస్తాడు వీడు? బ్రహ్మలోకాన్ని అంతా కూడా తుచ్చం గడ్డిపోతతో సమానంగా చూస్తాడు, అంత తేలిగ్గా చూస్తాడు విషయాన్ని. అంటే తనకి ఆత్మతత్వంలో ఆ బ్రహ్మానందం ఎప్పుడైతే తనకి అనుభూతమైందో అప్పుడు వీటన్నిటిని కూడా గడ్డిపోతలాగా చూస్తాడు. అక్కడ పిపీలకాది పర్యంతం చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా కూడా ఇవన్నీ వచ్చిపోయేవే కదా, అశాశ్వతమైనవే కదా అని చూస్తాడు అన్నమాట. తతః శృతి తన్ మననం స్వతత్వ ధ్యానం నిత్య నిరంతరం మునేహ తతః అవికల్పం పరం ఏత్య విద్వాన్ ఇహ ఏవ నిర్వాణ సుఖం సమృచ్చతి. మోక్షమునకు బాహ్య సాధనలను చెప్పి దానికన్నా ఆంతరంగిక సాధనములు చెప్పుచున్నాడు. గురువు ద్వారా వేదాంత శ్రవణం చేయుట ఒకటి మొట్టమొదటిది. గురువు ద్వారా వేదాంత శ్రవణం చేయుట, దానిని మనస్సును మననం చేయుట. దాన్ని ఎట్లా చేయాలి? మనస్సులో మననం చేయాలి. తర్వాత మననము చేసిన ప్రకారము ధ్యానించటాను. ఏదైతే మననం చేశావో ధ్యానించటనుగా బ్రహ్మాకార వృత్తితో నిండుట. దీనిచే ముని పొందినట్టి భ్రాంతిరహితమగు పర విజ్ఞానమును ఈ మననశీలుడును పొందుతున్నాడు. అది ఇక విజ్ఞానం ఎట్లాంటిది? భ్రాంతిరహితమైంది అనమాట. దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ మననశీలుడు పొందుతున్నాడు. మననశీలుడు ఎవరంటే ముని. అట్లా పొందుతున్నాడు అనమాట. దానికి మనకి ఏమని ఏవో పద్యం ద్వారా చెప్తారండి. విన్నవాణి కన్నా కన్నవా నదికుండు, కన్నవాణి కన్నా కలిగివాడు ఉన్నతోన్నతుడై ఉరివి లోపల నుండి విశ్వదాభిరామ వినురవేమ. విన్నవాణి కన్నా కన్నవాడు అదుకుండు, కన్నవాణి కన్నా కలిగివాడు ఉన్నతోన్నతుడై ఉరివి లోపల నుండి విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి విన్నవాని కంటే చూసిన వాడు అదుకుడు, చూసిన వాడి కంటే దాంట్లో ఆ పరమాత్మ తత్వంలో ఏకత్వాన్ని పొందినవాడు అదుకుడు అని చెప్పి మనకు ఏమని చెప్తున్నారు అనమాట. ఇటు నిర్వికల్ప జ్ఞాని ఈ జన్మ ఎందే నిర్వాణ సుఖమును అనగా నిత్య సుఖమును పొందుతున్నాడు. ఇట్లాంటి నిర్వికల్ప జ్ఞానం అంటే ఏంటి? ఏ ఆశ నిర్వికల్పం అంటే ఏ ఆలోచనలు లేకుండా ఉన్న జ్ఞానం ఏం చేస్తున్నాడు? నిర్వాణ సుఖాన్ని, నిత్య సుఖాన్ని ఇప్పుడే పొందుతున్నాడు. నా బోధాత్ పరమం సుఖము. ఈ సద్గురోపదేశ బోధ కన్నా వేరే సుఖకరము ఉన్నది లేదు. ఈ బోధ కంటే కూడా వేరే సుఖమైంది లేదు. కానా శ్రీ సద్గురువుల ద్వారా చతుర్విధ మహావాక్యార్థములను ద్వారా శ్రవణము చేయవలేను. ఇవన్నీ ఈ మహావాక్యాలన్నీ కూడా ముందు ముందు మనకు వస్తాయండి సత్సంగంలో. కాబట్టి ఇప్పుడు దాని గురించి పెద్దగా చెప్పుకోక్కర్లే, వస్తాయి. కాబట్టి ఈ లక్షణావృత్తి ద్వారా శ్రవణం చేయమని చెప్తున్నాడు అన్నమాట. యత్ బోధవ్యం తవ ఇదానీం ఆత్మానాత్మ వివేచనం తత్ ఉచ్యతే మయా సమ్యక్ కృత్వా ఆత్మని అవధారయ. ఇతను ముఖ్యముగా తెలుసుకునదగిన దాన్ని గురువు ఉపదేశించుతున్నాడు. వేదాంతమున ఆత్మానాత్మ విచారణ చాలా ముఖ్యము. ఇది వస్తుతత్వమును బోధించినది. ఇక్కడ వస్తుతత్వం ఏంటి? మనకి ఆత్మ, పరమాత్మ. ఆత్మే పరమాత్మ కాబట్టి పరమాత్మ వస్తుతత్వం. ఆత్మానాత్మ విచారణ వల్ల ఏమవుతుంది? వస్తుతత్వం బోధిస్తున్నారు గురువు శిష్యుడికి. శిష్య, ఏ ఆత్మానాత్మ వివేకము లేక నీవు భ్రాంతి చెంది ఇలా అనర్థములకు లోనైతువో అతి ఆత్మ అనాత్మ విచారణ అవశ్యము నీకే తెలుసుకోదగి ఉన్నది. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు సాధన చేసి ఎవరికి మోక్షం కావాలనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇక్కడ శిష్యుడు ఎట్లాగూ తగ్గించిపోతున్నాడు కదా. గురువు ఏం చెప్తున్నాడు? ఆత్మానాత్మ వివేకము చేత నీవు భ్రాంతి చెందే వివేకం లేకపోయింది. నీకు ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి వివేకం లేక భ్రాంతి చెంది చాలా అనర్థాలకు లోనయ్యావు. కాబట్టి నువ్వు ముఖ్యంగా ఆత్మానాత్మ విచారణ అవశ్యము నువ్వు చెయ్యాలి, తెలుసుకోవాలి. దానిచే నీకు కలిగిన భ్రాంతి తొలగిపోను. ఎప్పుడైతే నీకు భ్రాంతి వచ్చింది కదా, ఈ భ్రాంతి ఎప్పుడు వచ్చింది? ఇదంతా నిజం అనుకున్నప్పుడు వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే తాడుని చూసి తాము అనుకున్నావు, భ్రాంతి కలిగింది.
తాడును చూసి అంటే భ్రాంతి ఎక్కడికి పోయింది? పోయింది. ఎందుకని మనం ఏదైతే తెచ్చి పెట్టుకున్నామో అది పోయింది. అదేం తెచ్చి పెట్టుకుంది అసలు తాడే అక్కడ. కానీ నువ్వు భ్రాంతి వల్ల అది పాము అనుకున్నావు. కానీ వెలుతురులో చూస్తే ఏమైపోయింది? అది తాడే అనిపించినప్పుడు దాని మీద భ్రాంతి పోయింది. ఇక్కడ కూడా ప్రకృతి మీద భ్రాంతి తొలుగుతుంది అనమాట. అనాత్మ మీద భ్రాంతి తొలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ ఋషుడికి. కనుక నాకే చెప్పబడు విచారణ యందు నీవు మనస్సును నిశ్చింతతో నిలుపును. నేను ఏదైతే తెచ్చున్నానో దాని యందు విచారం చేస్తాను. మనస్సుని నిశ్చింతతో ఎటువైపు వెళ్లకుండా ఉండమని చెప్తున్నాడు. ఇచ్చట అవధారయ అని చెప్పుడిచే శ్రవణమునందు ముఖ్యముగా అవధారణ ఎండవలను. ఏకాగ్రతతో వినాలి చెప్పేది. అవధారణ అనగా ఎలాంటి విక్షేపము లేక మనస్సున ఉపదేశమును నిలుపుకొనుట. అది మనస్సును గురువు ఎట్లా చెప్తున్నాడో మనస్సును ఏకాగ్రతతో నిలుపుకోవాలప్పుడు గురువు చెప్పింది సూటిగా నీకు మనసులోకి వెళ్తుంది అనమాట. విక్షేపం అనగా మనస్సు చెల్లించుట. ఇది ఈశ్వర భజన స్మరణ ధ్యానాదులచే పోవును. ఎప్పుడైతే ఈశ్వరుని భజన చేయటం స్మరణ ధ్యానాదులచే అది విక్షేపం అనేది పోతుంది అనమాట. తర్వాత 4 శ్లోకాల ద్వారా ఈ స్థూల శరీరం గురించి చెప్తున్నారనమాట. 4 శ్లోకాలు ఒకసారి చెప్పేసి దాని అర్థం చెప్పారండి. మధ్య అస్థి మేధ ఫలరక్త చర్మత్వ గాహ్వయై ధాతుభిః ఏభిః అన్వితం పాదోరు పక్షో భుజ పృష్ఠ మస్తకైః అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్ అహం మమేతి ప్రతితం శరీరం మోహాత్పదం స్థూల నితీర్యతే బుధైః నభస్వబ్ధ హనాంబు భూమయ సూక్ష్మాని భూతాని భవంతి తాని పరస్పరాంశైః మిలితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః మాత్రాః తదీయాః విషయాః భవంతి శబ్దాదైః పంచ సుఖాని భోక్తుః. ఏం చెప్పుకొస్తున్నారు? 13 శ్లోకములు పరస్పర సంబంధము కలిగినను కారణముచే ఏకయ అన్వయమని ఒక తూరియే తాత్పర్యము వ్రాయవలను. 3 శ్లోకాలకి ఒకదానికొకటి కనవేసుకునే అర్థం ఉన్నది కాబట్టి 3 శ్లోకాలకి ఒకసారే తాత్పర్యం చెప్తున్నానని చెప్తున్నారు ఈ రచన చేస్తున్నాను. మెదడు రక్తము మొదలగు సప్తధాతువులచే కాళ్ళు చేతులను అవయవముల చేతను కన్ను ముక్కు అని ఉపాంగముల చేతను కూడినదియు ఇది నేను నాది అను ప్రసిద్ధమైనది నగు స్థూల శరీరం అని చెప్పబడుతున్నది. స్థూల శరీరం అంటే ఏంటి? ఈ రక్తము మాంసము ఇవన్నీ సప్తధాతువులతో కలిగి ఉన్నది. కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఇంద్రియాలు వీటన్నిటితో కూడి ఉన్నది. నేను నాదని ప్రసిద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని స్థూల శరీరం అంటారన్నమాట. ఆకాశము వాయువు అగ్ని ఉదకము భూమి అన్నవి సూక్ష్మ రూపములకు భూతములు. ఇవి పంచభూతాలు. ఇవి ఎట్లాంటి సూక్ష్మ రూపములకు భూతాలు ఎక్కడుంటాయి? శరీరం లోపల ఉంటాయి, బయట ఉంటాయి. లోపల ఉంటే ఏమిటి? అది సూక్ష్మ రూప భూతములు అంటాం. సూక్ష్మములకు సమయమందు ఆ భూతములే అన్యోన్యాంశములచే చేరినవై స్థూలములగుతున్నవి. అవి ఎట్లా ఉన్నాయి? ఒకదాంట్లో ఒకటి మిళితమై ఉన్నాయి అన్నమాట. ఎట్లా? భూమిలో ఆకాశం ఉంది, ఆకాశంలో భూమి ఉంది, ఆ నీరులో అగ్ని ఉంది, అగ్నిలో వాయువు ఉంది, వాయువులో ఆకాశం ఉంది. ఇట్లా ఒకదాంట్లో ఒకటి మనకి పంచీకరణ ఉంటుందండి. దాంట్లో చెప్పుకొస్తాడు అనమాట. ఇవన్నీ కూడా చెప్పుకొస్తా ఉండి అన్యోన్యాశ్రయించి ఒకదాంట్లో ఒకటి ఉండేటప్పటికి ఇవన్నీ అన్యోన్యాంశములచే చేరినవే స్థూలములగుతున్నవి. ఈ స్థూలములే స్థూల శరీర కారణములు. ఈ కనిపించే ఈ పంచభూతాలే స్థూల శరీరానికి కారణములు. అనుభవించేవాడు జీవునికి ఆ స్థూలభూత సంబంధములకు శబ్దాది పంచమాత్రలే విషయములవుతున్నవి. అనుభవించే ఈ జీవుడికి ఈ స్థూల శరీరానికి పంచభూతాలు కారణం అయితే ఈ కారణమైంది అనుభవిస్తున్నాడు కదా జీవుడు. ఎవరికి? నాకు వేడిగా ఉంది, చల్లగా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, వాసన బాగుంది, కాళ్ళతో చూస్తున్నా, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. 5 పంచ ఇవి కూడా తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే తన్మాత్రలు ఏం చేస్తున్నాయి?
విషయాలు అవుతున్నాయి. దేనికి ప్రతిదానికి విషయం అవుతుంది. అనగా జీవునికి సుఖము కొరకు భూత సంబంధములైన శబ్దాది పంచమాత్రలే చందనాది విషయములని 3 శ్లోకముల తాత్పర్యము. చందనాది అంటే వాసనలు అన్నమాట. ఈ శబ్దాది పంచమాత్రలే వాసనలు. ఎందుకని? మనలో దాచుకోవటానికి. తర్వాత పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్తమ సూక్ష్మాంగం భోగ సాధనం. 17 తత్వములతో శరీరము జీవునకు సుఖ సాధనం అవుతున్నది. 17 తత్వాలతో కూడింది జీవునికి సూక్ష్మ శరీరం అవుతున్నది, సుఖ సాధనం అవుతోంది. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానం భోగాయత నముచ్యతే. 25 తత్వములతో కూడిన స్థూల శరీరము జీవుని యొక్క సుఖ దుఃఖానుభవన సాధనము. ఇక్కడేం చెప్తున్నాడు? 25 తత్వాలతో కూడిన స్థూల శరీరము జీవునికి సుఖ దుఃఖానికి అనుభవం అవుతోంది. 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరం ఏమవుతుంది? జీవునికి ఒక్క సుఖ సాధనమే అవుతుంది. కాబట్టి స్థూల శరీరమేమో సుఖానికి దుఃఖానికి రెండింటికి కారణం, సూక్ష్మ శరీరమేమో ఒక్క సుఖ సాధనకే కారణం అని చెప్తున్నాడు అన్నమాట. యేషు మూఢాః విషయేషు బంధాః రాగోరు పాసేన సమర్థమేన ఆయంతి నిర్యాంతి అధః ఊర్ధ్వన ఉచ్చైః స్వకర్మ దూతేన జవేన నేతాః. ఇక రాగమును గూర్చి దానిచే కలుగు నష్టములను గూర్చి ఆచార్య స్వాముల వారు తెలుపుతున్నారు. రాగం అంటే ఏంటి? కావాలనే కోరికండి. రాగం అనగా కడు ఆసక్తి, ఎంతో ఆసక్తి. దేని ఎందు రాగం ఆసక్తి అంటే భగవంతుడి వైపు ఉన్నా అది ఆసక్తి అవుతుంది, ప్రకృతి వైపు ఉన్నా కూడా ఆసక్తి అవుతుంది. కడున ఆసక్తి రాగం అంటే. ఇది దారాపుత్రాదులు ఎందును, దారాపుత్రులు అంటే మన పిల్లలు, పుత్రులు అంటే మన పిల్లలు, దారాదులు అంటేనేమో మన ఇంటి పాటు వాళ్ళు, గోత్రం కల వాళ్ళు దారాదులు అంటారండి. ఈ దారాపుత్రుల ఎందును లేక స్వర్గలోకాలను ఉండును. ఏంటది? రాగం. నేను బాగా పుణ్యం సంపాదించుకోవాలి, స్వర్గలోకానికి పోవాలి, నరకలోకానికి వెళ్తే అవి చేస్తారు అని రకరకాల వర్ణనలు ఉంటాయి కదా మనకు శాస్త్రాల్లో. అవి చదివినవి, పెద్దవాళ్ళు చెప్పినవి. స్వర్గలోకానికి వెళ్ళాలనే రాగం ఉంటుంది, కోరిక కలుగుతుంది వాడికి. ఇక ఈ రాగం అనేది చాలా గురుద్దుది. కోరిక అనేదే గుడ్డిది, మంచిదైనా చెడ్డదైనా. మానవులను మోహితులుగా చేసి కన్ను మిన్ను తెలియనట్లు చేయను. ఆ మానవుని ఏం చేస్తుంది? రాగం కోరిక మోహితులుగా చేసి కన్ను మిన్ను ఏమీ తెలియకుండా చేస్తున్న వారికి. రాగాంధులు ఎన్నటికీ జ్ఞాన ప్రకాశమును వడైజాలరు. ఈ రాగం అనే అంధకారంలో ఉన్న వాళ్ళకి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞాన ప్రకాశాన్ని వాళ్ళు ఎప్పటికీ చూడలేరు. ఈ రాగము కడు తీయనిది, ఎంతో బాగుంటుంది. మరణమును కూడా కలుగజేయును, మరణాన్ని కూడా కలుగజేస్తుంది. ఏంటది? రాగం. ఒక సంకల్పం పెట్టుకుంటే సంకల్పం ఏమవుతుంది? అది తీరకపోతే క్రోధంగా మారుతుంది, రకరకాలుగా చేసి అది ఏమవుతుంది? చివరికి మరణానికి దారి తీస్తుంది అన్నమాట. తుమ్మెదలు సంపంగి పుష్పముల మధువును గ్రోల నుంచి ఎందుకడి మడియుచున్నవి కదా, దానిని గుర్తు చెప్పుచున్నారు. ఏ మూఢమానవులు శబ్దాది విషయములకు లోనైన వారే తత్సుఖములను విడువజాలక. దేంట్లో? ఈ శబ్దాది విషయాలు, ఇంద్రియ విషయాలకు దానికి లోనైపోయి దాంట్లో తాదాత్మ్యత చెంది దాన్ని విడువజాలక శబ్దాది సాధనములచే చెంచుటకు సాధ్యము కాని గొప్ప అనురాగమును పాసముచే కట్టబడిన వారవుతున్నారు. అట్టి వారి గతి ఏమనగా ఉర్ధ్వలోకములకు అధోలోకములకును పంపినట్టు తమచే చేయబడిన సుకృతాకృత రూప అట్టి మూర్ఖులను శీఘ్రముగా క్రింది లోకములకు పంపుతున్నాడు. ఏం చేస్తున్నాడు పరమాత్మ? ఈ శబ్దాది విషయాలకు లోనైన వారే సుఖములను విడవక ఎప్పుడు ఆ సంసార సుఖంలో అదే సుఖం అనుకుంటూ దాంట్లోనే ఉండిపోయి, అది మరి దాన్ని చేయటానికి ఎట్లా, ఏ సాధన చే? ఈ కబ్జాదంటే దీంతో గొడ్డలతోనూ కత్తులతో కూడా వీటితో ఏమి సాధ్యం కాదు కదా పెంచడానికి. గొప్ప అనురాగం అనే పాసించే కట్టబడింది అదంతా కూడా. ఆ రాగం అనేది ఏమని చెప్పుదాం? ఊర్ధ్వలోకాల కంటే అధోలోకాలు మనకున్నాయి కదా, అతల వెతుల సుతుల రసాతల మహాతల, అవన్నీనేమో ఈ లోకాలు. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలేమో ఏడున్నాయండి, అవి రేపు చెప్తానండి చూసి పుస్తకంలో. తమ చేయబడిన ఇక్కడ ఏం చెప్తున్నాడు? అధోలోకాలు లేవు, ఊర్ధ్వలోకాలు లేవు, రెండింటిని కూడా తీసేసుకోమని చెప్తున్నాడు అనమాట. అధోలోకములను పంపినట్టు తమ చేయబడిన సుకృతము
అసుకృతం అన్నమాట. ఈ రెండు కర్మలు పెనుభూతం, రెండు కూడా మంచి పుణ్యం గాని పెనుభూతమే, పాపం గాని పెనుభూతమే. ఆ కర్మయ్యను పెనుభూత అట్టి మూర్ఖులను శీఘ్రముగా క్రింది లోకములకు పంపుచున్నాడు. తిరుగా తీసుకొని వచ్చుతున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. ఎందుకని? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎప్పుడు కూడా మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకని? వాడికి రంగుల రాట్నంలో తిరుగుతున్నాడు. ఎందుకని? వాడికి ఆత్మతత్వం లేక ఈ రాగం అనే భావంతోనే ఉన్నాడు కాబట్టి వాడికి ముందుకు వెళ్లే అవకాశం లేదు వాడికి. అనగా స్వర్గాది లోకముల నుండి నరకమునకు, నరకము నుండి స్వర్గమునకు పోవచ్చు వచ్చుతున్నాడు. ఎవరు? ఈ విషయం యందు రాగం ఆసక్తి ఉన్న వాళ్ళు, ప్రకృతి యందు ఆసక్తి ఉండి ఈ పంచకులు ఉన్నాయి కదా, పంచి విషయాలు మనకు శబ్దస్పర్శ రూపరసగంధాల్లో చిక్కుకొని ఇంకా అందులోనే ఉండి అందులోనే పడుతున్నాడు అని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. తర్వాత 7 శ్లోకాల ద్వారా చెప్తున్నారండి మనకి. శబ్దాది విషయ నింద, ఈ శబ్దాలతో విషయాలతో కూడిన వాటి యందు నింద. నింద అంటే వాటి వల్ల మనకి బాధ ఎలా కలుగుతుందో, మనం ఎట్లా దాంతో తాదాత్మ్యం చేసింది, మరణించి మళ్లీ పుట్టడం సాగటం అనేది ఎట్లా జరుగుతుందని చెప్తున్నాడు. దానికి వివరణ ఇస్తున్నాడు అన్నమాట. శబ్దాదిభిః పంచభిః ఏవ పంచ పంచత్వం ఆపుః స్వగణైః నిబద్ధాః కురంగ మాతంగ పతంగ మీనా భృంగాః నరః పంచభిః అంచితః కిం. రాగాంధుడై, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రాగం అంటే కోరికతో అంధుడై, బుద్ధివాడే, అజ్ఞానంలో ఉన్నవాడే, విశేషకములకు చిక్కిన వాని దుర్దశను వర్ణించుతున్నాడు. ఎట్లా చిక్కాడని వర్ణిస్తున్నాడు అనమాట. లేడీ మొదలగు 5 జంతువులు శబ్దాది పంచగుణములకు లోనే మృతి పొందిన వాయును, అనగా ఒకనొకటి ఒక గుణములకు లోనైనందున మృతిని పొందెను. 5 గుణములకు లోబడిన పురుషుడు మృతి పొందుతున్నాడని మరి చెప్పవలన. ఒక్కొక్క జంతువులకైతే ఒక్కొక్కటే ఉంది వాడికి రాగం. లేడికి రాగం అంతదే విషయవాసన. ఒక్కొక్క జంతువుకి ఒక్కో రకమే ఉంది, అవి ప్రాణాలు పోతున్నాయి. ఆ ఆశకి, విషయం అనే ఆశకి లోబడిపోయి ఆ రాగానికి ఆశపడిపోయి. మరి మానవుడికి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అవేంటంటే చెప్పుకొస్తున్నాడు అన్నమాట. పై 5 గుణములకు లోబడిన పురుషుడు మృతి చెందుతున్నాడని ఇంకా చెప్పలేన. వేణునాదనములకు లోనే లేడి చిక్కును. ఎప్పుడైతే వేణునాదం చేస్తా ఉంటే లేడి చిక్కుకుంది. స్పర్శ గుణమునకు లోబడిన ఏనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శమును పడైపోయి గత్తంలో పడి, ఆడ ఏనుగును పట్టుకోవాలంటే మామూలుగా మావటి వాళ్ళంతానంటండి ఆ ఏనుగు ఎదురుగుండా ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఆకులు అలములు వేసేసి దాన్ని పిలుస్తారంట మగ ఏనుగును. ఆడ ఏనుగును ఎదురుపెట్టి అదేం చేస్తుంది, దాని ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం అది వచ్చి ఆకులు అడుములు అది చూసుకోకుండా ఆ గోతులో పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టుకుంటారు. ఇక్కడ దేనికి? ఇది స్పర్శ కోసం వస్తుంది. ఇందాక మనకి లేడేం చేసింది? నాదానికి విడిపోయింది, శబ్దానికి చిక్కుకుపోయింది లేడి. ఏనుగు ఏం చేసింది? స్పర్శకు చిక్కుపోయింది. మిడత అగ్ని రూపమునకు భ్రమసి భాండారమని బుద్ధితో దానిలో పడి చచ్చుతున్నది. మిడత ఏం చేసి అగ్నిని చూసి అదేదో తినే వస్తువు అని చెప్పి దాని దగ్గరకు వచ్చేటికి అగ్నికి ఏమవుతుంది? మిడత వేడికి చచ్చిస్తున్నది. అటులనే పక్షి మాంసం యొక్క రూపమునకు లోనైతే భక్షణార్థమైపోయి చిక్కుతున్నది. మాంసం చూపించి పక్షిని తీసుకొస్తే అది కూడా చిక్కుతుంది అనమాట. మత్స్యము జోహేంద్రియముకు లోనై ఎర్రన మృంగుటకు పోయి గాలమున చిక్కును. మత్స్యం అంటే చేప. జోహేంద్రియం ఎందుకని? రసము, నాలుకకి రసం. ఎర్రను తిందామని చెప్పి అదేం చేస్తుంది? దానికి ఎర్రను తిందామని కాలంలో చిక్కిపోయి చచ్చిపోతుంది అనమాట. తర్వాత తుమ్మిద మంచి వాసన గలదని సంపెంగ దగ్గరకు పోయి చచ్చును. ఈ 5 గుణములకు లోబడిన నరుని కదా ఏమి చెప్పవలేను. ఇక్కడ ఒక్కొక్క జంతువే ఒక్కొక్కటి చేసి చనిపోతూ ఉంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధం అనే 5టికి కూడా చిక్కిన మానవుడు ఎట్లా ఉంటున్నాడు? ఏం చెప్పాలి? ఇంకా మానవుడి కదా 5టికి లోనైపోయి ఆ రాగానికి బానిస అయిపోయి ఇంకా జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నాడు. అయినను పైకనిన మృగాదులు తమ ఇంద్రియములు జయించుటకు సమర్థములు కావు. ఈ మృగాలు ఎట్లాంటివి? ఈ పంచేంద్రియాలని జయించడానికి సమర్థము. ఎందుకంటే అది జంతు జన్మలు ఎత్తినాయి కదా, మరి మానవ జన్మ ఒకటే ముక్తికి అనుభవిందని చెప్తారు. 84 లక్షల జీవరాశులు కాబట్టి ఒక్కొక్క ఇంద్రియంతోనే అది ఒక్కొక్కటి అట్లా అయిపోతుంటే 5 ఉన్న మానవుడు ఎట్లా ఉంటున్నాడు?
మృగంలాగా ఉండిపోతున్నాడు. కానీ మృగంలాగా ఉండకుండా మానవుడిగా ఉండి మాధవుడు అవటానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంది? మనుష్యుడు జ్ఞానవంతుడు. మనుష్యుడు ఎట్లాంటి వాడు? పుట్టుకతో జ్ఞానవంతుడు కనుక పంచేంద్రియ విషయములను అడంపగలుగును, వాటిని అంచగలడు అంటే దానికి బలం లేకుండా చేసుకోగలడు. చతుస్పర్శ రూపరసగంధాలని బలం లేకుండా చేసుకోగలడు అన్నమాట. ఎట్లా? మనుష్యుడు జ్ఞానవంతుడు కనుక ఇచ్చి సామర్థ్యము నరునకు కలదు. తను ఎట్లా ముక్తిని పొందాలనే సామర్థ్యం నరునికి ఉంది, ఐదింటిని కూడా జయించి. కనుక ఆత్మశక్తిని కోల్పోక ఇంద్రియములను జయించడు. ఆత్మశక్తిని కోల్పోకుండా ఇంద్రియాలని జయించమని చెప్తున్నారన్నమాట ఇక్కడ. తర్వాత ఆశ గురించి ఒక పద్యం చెప్పారండి వేమన. ఆశ తాపజాతి అన్నిటికంటే ఆశ చేతయుతులే మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెవరైనా విశ్వదాభిరామ వినురవేమా. ఆశ తాపజాతి అన్నిటికంటేనా ఆశ చేతయుతులే మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెవరైనా విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు మనం